బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన సోదరులారా మరియు సోదరిమణ్లారా, ఈరోజు మనకొక సోదరుడు అడిగిన చాలా ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. మగ్రిబ్ సమయంలో ఇంటి తలుపులు ఓపెన్గా ఉంచాలా లేక మూసేయాలా? ఆ సమయంలో ఫరిష్తాలు వస్తారు అని కొందరు అంటున్నారు. ఇది నిజమా? ఇస్లాం ఏమి చెబుతుంది? మొదట మనం ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇస్లాంలో మనం ఏ విషయాన్ని నమ్మాలి అంటే అది ఖుర్ఆన్ లేదా సహీహ్ హదీత్ ఆధారంగా ఉండాలి. మన ఊహలు, కథలు లేదా సమాజంలో వినిపించే మాటలు ఆధారంగా కాదు. ఇప్పుడు మగ్రిబ్ సమయం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారు చూద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సాయంత్రం అవుతున్నప్పుడు అంటే సూర్యాస్తమయం సమయంలో మీ పిల్లలను ఇంటి లోపల ఉంచండి. ఎందుకంటే ఆ సమయంలో షయాతీన్ వ్యాపిస్తారు. కొంత సమయం గడిచిన తరువాత వారిని బయటకు వెళ్లనివ్వండి. అలాగే మరో హదీద్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు రాత్రి సమయంలో తలుపులను మూసిపెట్టండి మరియు అల్లాహ్ పేరు చెప్పండి, పాత్రలను కప్పండి, దీపాలను ఆర్పండి. ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది, మగ్రిబ్ సమయంలో తలుపులు ఓపెన్గా ఉంచాలి అని ఎక్కడా చెప్పలేదు. ఫరిష్తాలు వస్తారు కాబట్టి తలుపులు ఓపెన్ పెట్టాలి అనే మాటకు ఖుర్ఆన్ లేదా సహీహ్ హదీత్లో ఆధారం లేదు. దాని బదులుగా మనకు చెప్పింది ఏమిటి? తలుపులు మూసేయాలి, అల్లాహ్ పేరు చెప్పాలి. ఇది మన రక్షణ కోసం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఫరిష్తాలు ఎప్పుడు వస్తారు? ఫరిష్తాలు అల్లాహ్ ఆజ్ఞతో ఎప్పుడైనా వస్తారు. వారికి తలుపులు అవసరం లేదు. వారు తలుపులు తెరిచి ఉన్నా మూసి ఉన్నా అల్లాహ్ ఆజ్ఞతో వస్తారు. అందుకే తలుపులు ఓపెన్ పెడితేనే ఫరిష్తాలు వస్తారు అనేది ఒక అపోహ. మనము ఏమి చేయాలి? మగ్రిబ్ సమయం వచ్చినప్పుడు ముందుగా బిస్మిల్లాహ్ అని చెప్పాలి. ఇంటి తలుపులు మూసేయాలి, పిల్లలను లోపల ఉంచాలి, అల్లాను స్మరించాలి. ఇది మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన సున్నత్. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇస్లాం మనకు భయం కలిగించడానికి కాదు, రక్షణ కోసం, మన జీవితాన్ని సురక్షితంగా ఉంచడానికి ఈ నియమాలిచ్చింది. మనం వినే ప్రతి విషయాన్ని నమ్మకండి. ముందు అది ఖుర్ఆన్ లేదా సహీహ్ హదీత్లో ఉందా అని తెలుసుకోండి. ఇప్పుడు మనం ఒక చిన్న దువాతో ముగిద్దాం. ఓ అల్లాహ్ అర్-రహ్మాన్ అర్-రహీం, మాకు సరైన జ్ఞానం ఇవ్వుము, తప్పు నమ్మకాల నుండి మమ్మల్ని రక్షించుము. ఓ అల్లాహ్, మాకు సున్నత్ ప్రకారం జీవించే తౌఫీక్ ఇవ్వుము, మా ఇళ్లను రక్షించుము, మా కుటుంబాలను కాపాడుము. ఓ అల్లాహ్, మాకు హిదాయత్ ఇవ్వుము, మా పాపాలను క్షమించుము. అమీన్ యా రబ్బల్ ఆలమీన్.